హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సినీ డైరెక్టర్ అండ్ సినీ క్రిటిక్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 2 రోజుల నుంచి కూడా జానీ మాస్టర్ హత్యాచార కేసు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది సార్. అంటే ఒక జూనియర్ డాన్సర్ అతని పైన నన్ను అత్యాచారం చేశాడని చెప్పేసి కంప్లైంట్ చేసింది. మరి ఒక సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు ఒక సినిమా అమ్మాయికి జరిగింది కాబట్టి, ఒక సినిమా పర్సన్ పైన జరిగింది కాబట్టి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు సార్? మీ ఒపీనియన్ ఏంటి? నేను ఇది నమ్మశక్యం కాని విషయం కాదు. ఆధారాలు లేని ఆరోపణలమ్మ. ఆధారాలు లేవు. ఎప్పుడూ 4 ఏళ్ల క్రితం జరిగింది ఇవాళ తీసుకొచ్చి మాట్లాడటానికి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? ఆ రోజు మరి ఎందుకు కంప్లైంట్? ఆ చట్టాలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. ఎందుకు వెళ్ళా? అప్పుడే ఉన్నారు. ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత ఇప్పుడేదో మీటూ వచ్చింది, అది వచ్చిందని ఒక బురద చల్లడానికి ప్రయత్నం చెప్తే అప్పుడేమో, ఎందుకంటే ఆ టైంలో ఈ అమ్మాయి 15 ఏళ్ళ టైంలో ఈయన సెలబ్రిటీ ఏం కాదు. అప్పుడు లైన్లోకి వస్తున్నాడు, ఆయన నెంబర్ 1కి వస్తున్నాడు. ఇప్పుడు సెలబ్రిటీ. అప్పుడేమీ కాదు కనుక ఆయన చేస్తే ఏమీ రాలదు, ఇప్పుడు ఈయన చేస్తే బాగా రాలుతుంది అన్నట్టు ఉంది తప్పితే ఆధారాలు లేవు, ఏమీ లేవు. కావాలని ఆ అమ్మాయి 21 ఏళ్ళట, 15 ఏళ్ళప్పుడు చేరిందట. 17 నుంచి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరింది. 17 నుంచి అసిస్టెంట్, 19 నుంచి అసిస్టెంట్గా చేరిందట. ఆయన వాడుకు అసిస్టెంట్గా చేసింది. ఎంతోమంది చేస్తూ ఉంటారు. నేను చేసిన తర్వాత ఆయన పెట్టట్లేదు, అవాయిడ్ చేయలేదు. అది కోపం. అంటే నువ్వు కంటిన్యూస్గా నువ్వే ఉండాలని నువ్వు కోరుకుంటే కుదరదు కదా. డాన్సర్స్ మిగతా వాళ్ళు నీకన్నా షార్ప్గా చేసేవాళ్ళు, బాగా చేసేవాళ్ళు ఉంటారు. ఆటోమేటిక్గా డాన్స్ మాస్టర్లు ఫ్రంట్ లైన్లో ఉండే డాక్టర్స్ వాళ్ళని ఇంకా బెటర్ అసిస్టెంట్లు పెట్టుకుంటారు. సో నేనే పెట్టుకోవాలి, నిన్నే వాడుకోవాలి అంటే ఆయన వద్దన్నాడు కనుక ఆ కసి పెట్టుకుని, ఆ కక్ష పెట్టుకుని ఇప్పుడు దాన్ని బురదలట తప్పితే ఆధారాలు లేని ఆరోపణలు. దేనికంటే అప్పుడు అమ్మాయిది ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి జానీ మాస్టర్ని తప్పు అనడానికి నేను అంగీకరించట్లా. అది ఆ కోర్టు ఇన్వెస్టిగేషన్ చేయాలి, తేలాలి. బస్సులో వ్యాన్లో పిలిచాడు, ఎవరు సాక్ష్యం? వ్యాన్లో పిలిచాడు. వ్యాన్లో పిలిస్తే లొకేషన్లో ఉండే వ్యానే కదా క్యారవాను. నువ్వు ఒక అరుపు అరిచినా అందరూ వస్తారే, లేదు అరుపు అక్కడ లోపల బయటకు వచ్చినా ఎవరికి చెప్పినా వస్తారే, లేదా ఆ రోజు ఇవాళ పోలీస్ స్టేషన్ ఇచ్చి ఆ రోజే పోలీస్ స్టేషన్కి ఇవ్వచ్చు కదా. ఇవన్నీ ఎందుకు చేయాలి? ఎన్ని క్వశ్చన్ మార్క్స్, ఆన్సర్లెస్ క్వశ్చన్ మార్కులు. అంటే నేను నీకు అప్పుడేదో నీకు డ్యాన్స్ ఆయన అవకాశాలు ఇవ్వట్లేదు. ఆయన ఇచ్చేది ఆయన మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఆయనదా? జానీ మాస్టర్ మొత్తం డ్యాన్స్ మాస్టర్ అంటే ఆయననా? యూనియన్ ఉంది, ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు. నీ దగ్గర టాలెంట్ ఉంటే ఆయనకైతే ఇంకోళ్ళు ఇస్తారు. సో నీ దగ్గర టాలెంట్ శూన్యం అయినప్పుడు ఇవ్వలేదు కనుక ఈయన ఏదో చేశాడు. ఆయన ఏమనంటే జానీ మాస్టర్ ఫోన్ చేసి అమ్మాయిని డాన్సర్గా పెట్టుకోరా? అదేం ఈయన పిచ్చి మాటలు. అలా ఎప్పుడూ జరగదు ఇండస్ట్రీలో. నీకు టాలెంట్ ఉంటే నేను ఆటోమేటిక్గా ఈ మాస్టర్ అయితే ఆ మాస్టర్ అయితే ఇంకో మాస్టర్, అలా ఉంటుంది. నీకు టాలెంట్ లేదు, నీ టాలెంట్ పనికి ఏదో బిగినింగ్లో ఇచ్చావు కానీ అంత టాలెంటెడ్ కాదు అనిపించి ఉండొచ్చు. అందుకని వేరే వాళ్ళని పెట్టుకుండొచ్చు. ఇవన్నీ ఇలాంటి తతంగం అంతా ఉందనేది కనిపిస్తుంది. ఎందుకంటే చేయగలిగి నిజమైతే ఆ రోజు చేసి ఉండాలి. ఇప్పుడు సాక్ష్యాలు లేవు. 4 ఏళ్ల తర్వాత అంటే మెడికల్ టెస్ట్ కూడా రిపోర్ట్ దొరకదు. సో అందుకని ఆ అవకాశం లేకుండా, మెడికల్ టెస్ట్కి కూడా అవకాశం లేకుండా 4 ఏళ్ళు వదిలేసి ఇప్పుడు మాట్లాడటం అని ఎవరో వెనకాల ఉండి తోస్తున్నారు, వెనకాల ఉండి బదనాం చేయాలి. అతను రాజకీయంగా వెళ్తున్నాడు, ఎదుగుతున్నాడు. అది సహించలేని వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద బదనాం చేయాలి. నేను రాజకీయంగా పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తున్నాను. నేను ఆయన 32,000 అమ్మాయిలతో తప్పిపోయారని పచ్చి అబద్ధం ఆడాడు. దానికి ఆయన క్షమాపణ చెప్పాలి. అది వేరు. రాజకీయంగా ఆ విషయాలు వేరు. పర్సనల్గా ఆయన పార్టీని ఆయన బదనాం చేయడం, ఇలాంటివి వాడటం కరెక్ట్ కాదు. ఇలాంటి అమ్మాయిలను ఏమన్నా పంపించి ఇలాగా కంప్లైంట్ చెప్పిన ఆధారాలు లేకుండా ఉన్న ఒక మాట. ఇప్పుడు మనకు ఎట్లా అంటే మన సమాజం ఎట్లా ఉందంటే, ఒక ఆడపిల్ల వచ్చి నన్ను చేశారు అన్నారనుకో, ఇమ్మీడియట్గా అయ్యో పాపం అనేస్తాము. ఆడపిల్ల అనగానే ఆడపిల్ల బయటకు చెప్తుందా అండి అంత పచ్చిగా అని మనం ఒక సెంటిమెంట్ ఇస్తాము. ఇలాంటి అట్మాస్ఫియర్ని అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళు కక్ష సాధింపు చర్యలు, లేదా వాళ్ళ మీద ఎప్పుడో ఏదో ఉన్న కోపం, తనకు అవకాశం ఇవ్వలేదని కోపం, అవకాశాలు ఇవ్వలేదు కనుక ఆ కోపాన్ని పెట్టుకుని దాన్ని ఇట్లాగూ అవకాశం ఉంది కనుక ఇట్లా మాట్లాడటం అనేది అలాగే అనిపిస్తుంది నాకు. దాంట్లో ఏమాత్రం ఎక్కడ కూడా నిజమైన ఇది కనపడలేదు. జానీ మాస్టర్ కెరీర్ చూస్తే అతను నేషనల్ లెవెల్ అవార్డు తెచ్చుకున్నాడు. నేషనల్ అవార్డు తెచ్చుకుని ఒక ప్రొఫెషనల్.
ఆయన షూటింగ్ టైంలో కూడా చాలా కాన్సన్ట్రేట్గా వర్క్ మీద ఉంటాడు. పక్కా ప్రొఫెషనల్ డ్యాన్స్ మాస్టర్. ఆయన గాలిగా జోకులు వేస్తూ సీరియట్లు అవుతూ సాంగులు చేయటం కాదు, పర్ఫెక్ట్ టెక్నీషియన్గా పనిచేస్తాడు. సో ఆయన ఇలాంటి చిల్లర వేషాలు వేస్తాడు అనే దానికి ఆధారాలు లేవు. గతంలో ఎక్కడైనా ఉంటే ఆడెవడెవడో రాస్తాడు, ఆయన వ్యాను కనపడితే చాలు, క్యారవాన్ కనపడితే ఇది వీడి లైట్ పట్టినట్టే. ఈ పిచ్చి పిచ్చి బాగుళ్ళు పిచ్చి నేను అనేది అంటే విషయం ఆ అమ్మాయి తప్ప ఒప్ప జానీ మాస్టర్ తప్ప విషయం తేలేదాకా పిచ్చితనంగా అనవసరంగా అమ్మాయి ఏదో అందకనక ఆ అమ్మాయి అందకనక జానీ మాస్టర్ తప్పు, జానీ మాస్టర్ అమ్మాయిలు వెనకాల ఈ పిచ్చి మాటలు వద్దు. లెట్ ది ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది. ఇవాళ బాగా ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి వాళ్ళు వాళ్ళ కష్ట తీర్చుకోవడానికి ఇప్పుడు 5 ఏళ్ల నాడు నా చేయి పట్టుకున్నాడు, 10 ఏళ్ల నాడు నా బెడ్రూమ్లోకి రమ్మన్నాడు, నా రూమ్లోకి రమ్మన్నాడు, ఇవన్నీ వాళ్ళు చెప్పడం 10 ఏళ్ల నాడు జరిగినాయని. దానికి ఆధారాలు ఉండవు, ఏం ప్రూవ్ చేయలేము. ఓ మాట బురద వెళ్ళేయటమే. ఆ బురద వెళ్ళినా కడుక్కోవాలి మిగతా వాళ్ళు, కడుక్కుని బయటికి. ఇలా దౌర్భాగ్యం జరుగుతుంది తప్పితే దీంట్లో ఎక్కడా నాకు వాస్తవం కనపడలేదు, ఆ అమ్మాయిని నిజాయితీ కనపడలేదు. ఖచ్చితంగా ఇది వాంటెడ్గా బురద చల్లటానికి, జానీ మాస్టర్ మీద బురద చల్లటానికి చేస్తున్న కార్యక్రమంగానే కనపడుతుంది. అది కాదని ప్రూవ్ అయితే డెఫినెట్గా జానీ మాస్టర్ కదా ఎవరైనా శిక్షించాల్సిందే. ఇప్పుడు డ్రామా కూడా అమ్మాయి 21 ఏళ్ళంటే 19 ఏట నుంచి మొదలెట్టాడు రేసింగ్. అంటే ఏంటి 19 ఏట అంటే ఈ 6 ఏళ్ళు తీసేస్తే ఆ అమ్మాయికి ఎంత 16-17 ఏళ్ళు. అంటే 16-17 ఏళ్ళు మీరు మైనర్ మీద అఘాయిత్యం చేసాడనే కేసు కూడా పెట్టడం కోసం అని. ఇవన్నీ డ్రామా కనపడుతుంది. ఎవరో వెనకాల స్ట్రాటజిక్గా డ్రామా చేస్తున్నారు తప్పితే ఇది నిజం కాదు. పొలిటికల్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు అయిన కాడ నుంచి ఈ పొలిటికల్ గేమ్ జరుగుతుంది. నువ్వు వాడు వీడి ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద ఈ కూటమి వాళ్ళు లాగడానికి ప్రయత్నించారు అతను ఇరికించాలని. అది ఆఖరికి కొన్నాళ్ళు రచ్చ అయినాక ఆఖరికి తేలిపోయింది. అతను 70 కోట్లు అడిగాడు. సో ఈ భార్యాభర్తలు కలిపి ఈ 70 కోట్ల కోసం ఆడిన నాటకం అని తేలిపోయింది. సో అది సమస్య పోయింది. నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాసు దాన్ని ట్రోల్ చేసి బదనాం చేయాలనుకో తేడా చూస్తే అది భార్యాభర్తల మధ్య గొడవ. ఆ భార్య గొడవ చేస్తే కొడుతుంది, పంపితే ఇంటిని తోలేసింది. సో ఆస్తి గొడవ అది. ఆ ఆస్తి గొడవ అక్కడ తేలిపోయింది. సో ఇప్పుడు ఈ కౌంటర్ వీళ్ళేం చేశారు, ఈ కౌంటర్కి తిరుపతిలో ఆ ఎమ్మెల్యే ఉన్నాడుగా ఆదిమూలం మీద వీళ్ళు కౌంటరు చేశారు. అది ఏంట్రా చూస్తే మొగుడే పంపించాడు కెమెరా. అంటే ట్రాపింగ్ మొగుడే పంపించాడు కెమెరాతో తీయాలని అంటే ముందే ప్రిపేర్గా ట్రాప్ చేయాలని వెళ్ళినట్టే కదా, దాంట్లో తెలిసిపోతుంది కదా. సో జానీ మాస్టరు ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ దీంట్లో యాక్టివ్గా ఉన్నాడు కానీ పవన్ ఈ చేస్తున్నారని వాళ్ళు వీళ్ళ మీద దాని కౌంటర్ వాళ్ళు చేయటం. ఇప్పుడు దాని మీద ఒకరి తర్వాత ఒకడు ఈ అమ్మాయిల విషయాల్ని సెక్స్ అని డైవర్ట్ చేయడానికి మొత్తం ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలైనాక ఏర్పడిన ప్రభుత్వం ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు 6 ప్రామిసులు ఫెయిల్ అయ్యారు. 32,000 అమ్మాయిలనే పచ్చి అబద్ధం ఆడాడు. సో దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు మొదలెట్టారు. ఈ గేమ్ డైవర్ట్ చేయడానికి వాళ్ళు మొదలెట్టారు, కూటమి వేశారు. దాని కౌంటర్ వీళ్ళు చేస్తున్నారు. మళ్ళీ దీని కౌంటర్ వాళ్ళు చేయటం. ఇట్లాగూ ఒక తతంగంగా జరుగుతుంది. మోహన్ బాబు కాలేజీ మోహన్ బాబు చంద్రబాబుని వ్యతిరేకించాడు కనుక చంద్రబాబు నిరాదేశ చేస్తారు, డబ్బులు గవర్నమెంట్ నుంచి మాకు రావట్లేదు అన్నాడు కనుక అతని మీద కోపం. విష్ణు వాళ్ళ బంధువు, అది రాజకీయం లేకపోయినా అతను ఆ కూటమికి వాళ్ళకి బంధువు వైఎస్ఆర్కి. సో దీని మీద అటాక్ అది 32 ఏళ్ళుగా జరుగుతుంది. కాలేజీ బ్రహ్మాండంగా ఎంతవరకు బ్రహ్మాండ డిసిప్లిన్ కాలేజీ, బ్రహ్మాండం ఫుడ్ గిడ్డు ఎన్విరాన్మెంట్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కళాలు చూశాను, నేను వెళ్ళాను. అరమ నుంచి ట్రావెల్ బ్రహ్మాండమైన కాలేజీ. దాంట్లో డిసిప్లిన్ అంతా ఎవ్రీ సిస్టమేటిక్గా ఉంటుంది. కిచెన్ అంత ఆరోగ్యకరమైన కిచెను ఇవన్నీ ఉన్నాయి. దాని మీద చేయటం ఫీజు ఎక్కువ కట్టడం ఎందుకు కడతారు? ఏఎస్టీ రూల్ ఉంది, రూల్ ప్రకారం తీసుకోవాలి. ఓన్లీ మేనేజ్మెంట్ కోటానే వాళ్ళు ఏదైనా అమ్ముకోవచ్చు కానీ మిగతా అంతా గవర్నమెంట్ ప్రకారం వెళ్ళాలి. 25% ఫీ ఇస్తున్నాడు. నేను రికమెండ్ చేస్తే మొన్న అకాడమిక్ ఇయర్ కూడా నేను ఒక చాకలోడు అబ్బాయి వాడు డబ్బులు కట్టుకోలేడు, మంచి పిల్లాడు అంటే ఇమీడియట్గా ఇచ్చాడు సీటు. సో ఆల్ దీస్ థింగ్స్ జరుగుతున్నాయి. దీంట్లో ఏమీ ఈ రాజకీయం అనేది ఉంది. ఖచ్చితంగా రాజకీయం లేదు తప్పించుకుంటారు. రాజకీయ కుట్ర లేకపోతే ఇవన్నీ జరగవు. ఇవి జరుగుతున్నాయి. దువ్వాడదైనా ఆదిమూలందైనా ఇప్పుడు జానీ మాస్టర్ అయినా అంతా వీళ్ళు వాళ్ళని ఈ చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయి. అది